హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒడియా స్టైల్ వెజ్ థాలీ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో దీంట్లో అన్ని ఒడియా స్టైల్ డిషెసే ఉంటాయి. సో అవన్నీ ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనము దాల్ చేద్దాము. సో దానికోసం పప్పు తీసుకోవాలి. ఒక కప్పు కందిపప్పుకి నేను 3 నుంచి 4 కప్పులు, డిపెండ్స్ ఆన్ ది కుక్కర్ అన్నమాట. సో తీసుకొని పప్పు మంచిగా కడిగి 2-3 సార్లు కడిగిన తర్వాత వాటర్ పోసేసుకొని కావాల్సినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ అంతకంటే కూడా కొంచెం తక్కువ పసుపు వేసుకున్నాను. అట్లనే కొన్ని ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నా. అట్లనే పచ్చిమిర్చి విరగొట్టి వేసేసిన తర్వాత 2 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మంచిగా కలిపేసి, నేను ఇంకొక డిష్ చేయడం కోసం, ఆలు భర్త చేయడం కోసం ఆలుగడ్డ ఉడికించింది కావాలి. అందుకనే 2 ఆలుగడ్డలు పొట్టు తీసేసి మంచిగా కడిగేసుకొని అవి కూడా ఇందులో వేసుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పప్పును ఉడకబెట్టుకోవాలి. సో పప్పు ఉడికిన తర్వాత మూత తీసి మనం ఏవైతే ఆలుగడ్డలు వేసినామో ఉడకడానికి ఆ 2 ఆలుగడ్డలను తీసి బయట పెట్టేసుకొని మనము మిగతా పప్పుని పోపు వేసుకుందాం. ఆ పోపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేసుకోవాలి. అట్లనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. సో ఇప్పుడు ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించిన పప్పు మొత్తం వేసేసుకొని కావాల్సినన్ని నీళ్ళు పోసేసుకొని పప్పును ఉడకబెట్టేస్తే ఒక 5 నిమిషాలు మూత పెట్టి మన పప్పు రెడీ అవుతుంది. నేను ఇక్కడ కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకుంటున్నా. ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మంచిగా మసలు పెట్టుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఒక కడాయి వేడి చేసుకున్న కడాయిలోకి ఫుటన్ వేసుకోవాలి. మన ఒడియా వాళ్ళు వేసుకునే ఫుటన్ అంటే దీంట్లో జీలకర్ర, ఆవాలు, సోంపు, మెంతులు, నల్ల నువ్వులు ఉంటాయన్నమాట. ఇవన్నీ వేసేసుకొని కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఆనియన్స్ వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకుందాం. సో ఇది ఏంటంటే, ఈ వంట పేరు బజా అంటారు. నేను ఆలు మేతి వేసి ఫ్రై చేస్తున్నా. యూజువల్లీ ఇది తోటకూర, ఆలుగడ్డ వేసి చేస్తారు. మనకి ఇక్కడ తోటకూర అవైలబుల్గా లేదు కాబట్టి ఓన్లీ నేను మెంతం కూరతో చేస్తున్నాను. మెంతం కూర అవైలబుల్ ఉందని. సో ఏదైనా ఒక లీఫీ వెజిటేబుల్ ఆలు వేసి ఫ్రై చేస్తారనమాట ఒడియా స్టైల్ థాలీలో ఒకటి. సో దానికోసం నేను ఇది చేస్తున్నాను. సో మెంతం కూర, ఆలుగడ్డ కావాల్సినంత వేసేసుకోవాలి. ఆలుగడ్డలు మాత్రం ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇది ఒడియా స్టైల్లో చేస్తుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే మంచిగా ఉడికిపోతుంది, తొందరగా అవుతుంది. నార్మల్గా అయితే మూత పెట్టకుండా చేసుకుంటారు. సో ఇట్లా అయిపోయిన తర్వాత దించే ముందు, ఈ ఆలుగడ్డలు ఉడికిపోయిన తర్వాత దించే ముందు కొంచెం కారం, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మునక్కాయ ఫ్రై చేయడం కోసం గ్రైండర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, అట్లనే 1/2 ఆనియన్, అట్లనే అల్లము, వెల్లుల్లి కూడా వేసుకున్నాం. ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని అంతా మంచిగా గ్రైండ్ చేసి రెడీగా పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ పైన కడాయి వేడి చేసుకొని అందులోకి కావాల్సినంత నూనె పోసేసుకొని ఆ నూనెలోకి మళ్ళీ ఫుటన్ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకోవాలన్నమాట. నేను ఒక 3 ఎండుమిర్చిలు వేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, మునక్కాయ ముక్కల్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆలుగడ్డలు ఇట్లా నేను చూపించినట్టు కట్ చేసుకోవాలి. ఒడియా స్టైల్లో కొంతమంది పొడుగ్గా లావుగా కట్ చేసుకుంటారు. నేను మాత్రం ఇట్లా కట్ చేసేసిన. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని వాటిని మూత పెట్టి 5-10 నిమిషాలు ఫ్రై చేయాలి. ఆ ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఇంతకుముందు, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని మంచిగా కలిపేసి నూనె పైనకి తేలేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నుంచి 8 నిమిషాలు టైం పడుతుంది. ఆ తర్వాత కొద్దిగా కావాల్సినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత నూనె పైనకి తేలుతుంది. అప్పుడు మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఈ ఫ్రై. సో ఇప్పుడు
సగం ఉడికిన తర్వాత మనం దాంట్లోకి కావాల్సినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నా. సో కారం వేసేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 రెక్కల కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపి ఫ్రై చేసుకొని ఆయిల్ పైనకి తేలిన తర్వాత బంద్ చేస్తే ఫ్రై రెడీ అయిపోతుంది. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే సేమియా కోసం నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నెయ్యి వేడైన తర్వాత కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అంటే కాజు, బాదం, కిస్మిస్ 3 వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అట్లనే అందులో సేమియాను కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. సో నెక్స్ట్ అదే బౌల్లోకి పాలను పోసేసుకొని పాలు మంచిగా మరిగేదాకా ఉంచాలి. సో పాలు మరిగిన తర్వాత మనం ఏం చేయాలంటే దాంట్లోకి కావాల్సినంత షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నా. నేను చేసే క్వాంటిటీ చాలా తక్కువ కాబట్టి నేను ఇంత తక్కువ వేసుకున్నా. తర్వాత మనం ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్న టైంలోనే అందరు లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేస్తారు, కానీ నేను అది ఉడుకుతున్నప్పుడే డ్రై ఫ్రూట్స్ వేస్తాను. సో డ్రై ఫ్రూట్స్ వేసేసిన తర్వాత సేమియా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఆలు భర్త చేయడం కోసం ఉడికించిన ఆలులు ఉన్నాయి కదా, దాంట్లోకి ఇట్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అట్లనే ఎల్లిపాయని దంచుకొని అందులో వేసుకోవాలి. వేసేసుకొని కొద్దిగా ఉప్పు, కొద్దిగా సర్సోంకా తేల్ అంటారు, ఆవాల నూనె వేసేసుకుంటే ఆలు భర్త రెడీ అయిపోతుంది. ये बना हमारा ओडिया थाली. राइस, सागो भाजा, దాలి, మునక్కాయ ఆలు ఫ్రై, దీన్ని ఏమంటారో గుర్తు రాలేదు, సేమియా అండ్ ఆలు భర్తా. దట్స్ ఇట్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.